యవ్వన కాలం. ఈ యవ్వన కాలంలో పారిపోమన్న దేవుడు నువ్వు యవ్వనుడుగా ఉన్నప్పుడు ఏం చేయమన్నాడో తెలుసా? విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలమందు దేవుడు అంటున్నాడు, యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, అతని మీద ఆ కాడి మోపినవాడు దేవుడే. తండ్రి అయిన దేవుడే ఆ కాడి మోపాడు. పిల్లవాళ్ళు యవ్వనానికి రాగానే తల్లిదండ్రులు చూసి పొంగిపోతుంటారు. పొంగిపోయే కాలం కాదది. మీ ఏడుపులు ప్రారంభమయ్యే కాలం. వాళ్ళు యవ్వనానికి వచ్చారంటే వాళ్ళని చూడగానే పొంగిపోకు. వాళ్ళ అంగవైకల్యం లేదంటే వాళ్ళ ఆరోగ్యం ఏదైనా సంభవించే కాలం. వాళ్ళ ప్రతి అంగాన్ని చూసి సంతోషపడిపోకు. అది నాశనం అయిపోవటానికి సిద్ధపడుతున్న కాలం. ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తంగా చెడిపోయిన వాళ్ళు యవనస్తులే.